మగాళ్ళకి ధీటుగా నా భార్య ఉంటుందని, ఎంతసేపు లగ్జరీ లైఫ్ కి ఇంపార్టెన్స్ ఇస్తుంది అని అంటున్నాడు అశోక్. తన భార్యని చూడకూడని సిచ్యువేషన్ లో చూశానని చెప్పి కన్నీరు మున్నీరు అవుతున్నాడు అశోక్. అసలు తనకి ఎలాంటి న్యాయం కావాలో తన్నే అడిగి తెలుసుకుందాం. అంటే తను మందు తాగడం, సిగరెట్ తాగడం, ఇలాంటి చాలా చాలా చేసింది తను. నా దగ్గర నాకు వచ్చిన సంపాదన కూడా ఫస్ట్ నాకు పెళ్ళైనప్పుడు, పెళ్ళి కాకముందుకు అమ్మ నాన్నకి ఇచ్చేటోడిని. పెళ్ళైన తర్వాత నా భార్యకి ఇచ్చిన. ఆ పైసలు కూడా తను మొబైల్ బెట్టింగ్ యాప్లలో పెట్టేసి అవి కూడా కొట్టేసి 3 months తర్వాత కొన్ని బయటపడ్డాయి. సో మరి ఎప్పుడైనా కూడా తాగిన తర్వాత కానీ ఇలాంటి బెట్టింగ్లు ఇవన్నీ చేసిన తర్వాత కానీ బాధపడి పశ్చాత్తాపం అడుగుతుందా, సారీ చెప్తుంది ఎప్పుడైనా? కొడతదా లేకపోతే బెల్ట్ తీసి? ఎప్పుడు ఆమె కొట్టిని చూపించుకుంటే ఇక్కడ నా ఇజ్జత్ పోతా సార్. కాదనా సిగరెట్లు ఉత్తినే కాలుస్తుందా, వాతలు కూడా పెడుతుందా? గొడవ అయినప్పుడు ఇక కొడుతుంది మేడం. ఇక కొడతదా? కొడుతుంది ఇక. అంటే బయట చెప్పుకోలేం కదా సార్. ఇప్పుడు మొగోడ అయి ఉండి పిల్లని కంట్రోల్ చేసలేదు అనుకుంటారు కదా సార్. ఇవన్నీ పోయినా పర్లేదు సార్. తర్వాత ఏమైందంటే ఆమె ఒకసారి నేను ఇంకొకటే మిగిలింది నువ్వు చెప్పేది. కాదు, ఒకసారి నేను ఆ షాప్ అంతా నడుస్తుంది అని చెప్పి క్లోజ్ చేసి వచ్చేసరికి తను న్యూడ్గా వీడియో కాల్లో కూడా చేశాను. మేడం నా మొబైల్ మీ దగ్గరికి ఇస్తాను, ఆ మొబైల్ మీకు ఇస్తాను మేడం, చూడండి మేడం, అందులో తెలిసిపోతుంది మీకు. కాదమ్మా, ఆవిడ ఎంత కవర్ చేసుకుంటుందో చెప్పనిస్తే మేము మాట్లాడాలి మేడం. తను నన్ను చాలా బలవంతం పెడతాడు మేడం. కాదు, అతను ఓపెన్ గా ఛాలెంజ్ విసురుతున్నాడు. అమ్మా మేడం, ఆవిడ ఓపెన్ గా ఛాలెంజ్ విసురుతున్నాడు. ఊరికే ఇన్స్టాగ్రామ్ లో ఊరికే అట్లా వీడియోస్ రీల్స్ అన్ని చేస్తాను సార్ నేను. ఏది న్యూడ్ వీడియోలా? అతను ఒక ఛాలెంజ్ ఇచ్చాడు, మేడం నా ఫోన్ తీసుకోండి, ఆవిడ ఫోన్ తీసుకోండి అని. అతను ఫోన్ ఇస్తాడు, నీ ఫోన్ ఇస్తావా? మిగతావి మీ ఆయన చెప్పిన ఎలిగేషన్స్లో ఏ ఒక్కటి ఎవిడెన్స్ దొరికినా నీకు ఇక్కడ తోలు తీసి ఆరేస్తాం. అతను అన్ని చూపెట్టాడు. నీ గర్ల్ ఫ్రెండ్ ఏమొచ్చి ఏమీ చూపెట్టట్లేదు. మరి గర్ల్ ఫ్రెండ్ కాదండి, జస్ట్ ఫ్రెండ్ అంతే. జస్ట్ ఫ్రెండ్ కోసం ఎంత దూరం ఎందుకు వచ్చావయ్యా? ఎంత పరిచయం మీ ఇద్దరికి? 3 months పరిచయం. 3 months పరిచయానికి నువ్వు ఎపిసోడ్లకు వస్తావా కూర్చొని? అవునండి, రావచ్చు, ఏముంది దానిలో, తప్పేముంది. ఇప్పుడు సోషల్ వర్కర్ చెప్పు, ఇంకా ఏంటి? మీరు సోషల్ వర్కర్ అని మీరు అంటున్నారు, కానీ నేను ఒక మాట చెప్పిన మేడం. గుడ్ సిటిజన్. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను నా షాప్ ఓపెన్ చేయకుండా నేను మళ్ళీ రిటర్న్ వచ్చిన మేడం. ఈమె డౌట్ వచ్చి ఎటు వెళ్తుందా ఏందా అని చూసిన. నేను చూస్తే ఈమె ఒక రూమ్లో పోతుంది. ఎవరి రూమ్ ఏంది ఏం కథ అని నేను కొద్దిగా కిటికీ ఇట్లా కొద్దిగా ఓపెన్ అయి ఉంటే చూస్తే వీళ్ళు ఇక చెప్పలేని స్థితిలో ఇల్లుర్రు. మరి అప్పుడే 4 పేకాలు కదా పట్టుకొని. అదే మేడం, అది తలుపు కొట్టినా. నేను కొట్టినాక నలుగురు వచ్చినాక ఈమె నన్ను దబ్బాయిస్తుంది. ఏమని? ఈయన ఎవరో నాకు తెలియదు, ఈయన గురించి నాకు తెలియదు, ఈయన వచ్చి లొల్లి పెడుతున్నావు. నువ్వు కొత్త వ్యక్తి, భర్తని ఇతను ఎవరో నాకు తెలియదు అంటుందా? మరి వీళ్ళిద్దరు ఎవరంటే అక్కడ భార్య భర్తలు అని చెప్పుకుంటున్నా. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ఇక్కడ అశోక్ గారు చిన్న సమస్యతో వచ్చారు. ఆయన సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి అశోక్ గారు. నమస్కారం మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడనే లోకల్గానే ఉన్నాం. ఇక్కడ లోకల్ హైదరాబాదేనా? ఏం చేస్తుంటారు మీరు? నేను చిన్న వ్యాపారం చేసుకుంటాను మేడం. ఓకే, పెళ్ళయిందా మీకు? అయింది మేడం. ఓకే, ఇప్పుడు ఏ సమస్యతో వచ్చారు ఇక్కడికి? పెళ్ళి అయినాక తర్వాత నుంచి అదే అందుకే అడిగాను, మిమ్మల్ని చూసిన వెంటనే అర్థమైంది. ఏంటంటే మాది అరేంజ్ మ్యారేజ్ మేడం. 3 నెలలు బాగానే నడిచిందంటే నాకు తెలియకుండా ఆమె చేసిన కొన్ని వివరాలు. అంటే 3 నెలలు బాగానే సంవత్సరం నడిచిందని చెప్తున్నాను. అంటే నడిచిందంటే నాకు తెలియకుండా చాలా చేసింది. 3 months తర్వాత కొన్ని బయటపడ్డాయి. అంటే తను మందు తాగడం, సిగరెట్ తాగడం, ఇలాంటి చాలా చాలా చేసింది తను. నా దగ్గర నాకు వచ్చిన సంపాదన కూడా ఫస్ట్ నాకు పెళ్ళైనప్పుడు, పెళ్ళి కాకముందుకు అమ్మ నాన్నకి ఇచ్చేటోడిని. పెళ్ళి అయిన తర్వాత నా భార్యకి ఇచ్చిన. ఆ పైసలు కూడా తను మొబైల్ బెట్టింగ్ యాప్లలో పెట్టేసి అవి కూడా కొట్టేసింది. ఉన్న అవలక్షణాలన్నీ ఆవిడకే ఉన్నాయా ఏంటి? అంటే నాకు అర్థం కాలేదు. నీకు ఉండాల్సినవన్నీ ఆవిడ చెప్తా ఆవిడకు ఉన్నాయని చెప్తున్నట్టు. మామూలుగా ఇలాంటి ప్రాబ్లమ్స్ తో లేడీస్ ఎక్కువగా రావడం చూసాను, కానీ ఇప్పుడు కొత్తగా ఉంది. అదే మేడం, నేను చేయాల్సింది ఆమె చేస్తుంది, ఆమె చేయాల్సింది నేను చేస్తున్నా. 3 months కే తెలిసింది, ఇప్పుడు 4 years ఇట్లాగే కంటిన్యూ అవుతున్నారా? ఇక ఎట్లుంటుంది మేడం, బయట అయితే చెప్పుకోలేము. పిల్లలు పుట్టారు, మాకు బాబున్నాడు, మాకు తర్వాత ఇడిపోతే బాగోదు కదా. బయట చెప్పుకొని కూడా బాగోదు. ఏమనంటే మళ్ళీ మగోని మీదనే వేస్తారు కదా మేడం.
నీకు చేత కాలేదు, నీకు చేత అవుతలేదు అంటున్నారు. మా ఇంట్లో కూడా అదే అంటారు, మీకు చేతగా. సరే, ఇప్పుడు ఆవిడ మందు సిగరెట్లు తెచ్చుకోవాలన్నా షాపులకి వెళ్ళాలి, ఎలా వెళ్తుంది? డబ్బులు ఎక్కడ? ఆవిడేమైనా జాబ్ చేసుకుంటుందా? లేదు మేడం, నేనే ఇస్తాను మేడం తనకి. నువ్వు డబ్బులు ఇస్తే అవి తీసుకుని వెళ్ళి మందు అవి కొనుక్కుంటుందా? ఇవ్వకుండా ఉంటే బాగుంటారు, బెటర్కే. ఎందుకు ఇస్తున్నావు? డబ్బులు ఇవ్వకుండా ఉంటే బెటర్ కదా. ఇవ్వకపోతే నేనేమన్నా రాచి రంపాలు పెడుతుందా? ఆ గొడవ పెద్ద గొడవ అవుతుంది సార్. అది ఇక అమ్మ నాన్నకు కూడా రెస్పెక్ట్ ఇవ్వదు. కాదమ్మా, వాళ్ళ అమ్మ నాన్న కంప్లైంట్ ఇవ్వలేదా? ఇదేంటండి మీ ఆవిడ, మీ అమ్మాయి ఎలా ఉంది ఇంత దారుణంగా సిగరెట్లు, మందు, ఆన్లైన్ బెట్టింగ్లు, నా ఆస్తి మొత్తం ఇది చేస్తుందని? అంటే వాళ్ళు కూడా మాకు రఫ్ గానే సమాధానం చెప్తారు మేడం. ఏమనంటే రివర్స్ మా మీద కేసులు పెడతామని బ్లాక్ మెయిల్ చేశారు. అరేంజ్డ్ మ్యారేజ్ సార్. సో మరి ఎప్పుడైనా కూడా తాగిన తర్వాత కానీ ఇలాంటి బెట్టింగ్లు ఇవన్నీ చేసిన తర్వాత కానీ బాధపడి పశ్చాత్తాపం అడుగుతుందా? సారీ చెప్తుంది ఎప్పుడైనా? కొడతదా లేకపోతే బెల్ట్ తీసి? ఎప్పుడు? ఆమె గుట్టిని చూపించుకుంటే ఇక్కడ నా ఇజ్జత్ పోతా సార్. అలా కదా, నువ్వు ఎందుకు అంత లొంగిపోతున్నావు అని అంటున్నాను. నువ్వు ఎందుకు ఇంకా కిందకి అలా ఉరుగుతున్నావు అని అంటున్నా. కాదనా, సిగరెట్లు ఉత్తినే కాలుస్తుందా, వాతలు కూడా పెడతదా? లేదు మేడం, ఆమె కాల్స్తుంది మామూలుగా. గొడవ అయినప్పుడు ఇక కొడుతుంది మేడం. ఇక కొడతదా నిన్ను? సూపర్. కొడుతుంది ఇక. అంటే బయట చెప్పుకోలేం కదా సార్. ఇప్పుడు మొగోడ అయి ఉండి పిల్లని కంట్రోల్ చేసలేని అనుకుంటారు కదా సార్. నాకు ముందే అక్కడ చిన్న బిజినెస్ అది నాది, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడనే ఉంటుంది. బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్, బయట పరువు, ఈ రెండు కాపాడుకోవడం గురించి నువ్వు సైలెంట్ గా ఆవిడ ఏం చెప్తే అది చేసావు. ఇప్పుడు మళ్ళీ బాబు పుట్టేసరికి ఇక ఆ పిల్ల, మేమిద్దరం గొడవ పడ్డాం అనుకో, ఆ పిల్ల పరిస్థితి కూడా బాగోదు కదా సార్. కొన్ని ఇలాంటి అలవాట్లు మార్పించడానికి జనరల్ గా మీ కౌన్సిలింగ్, పాప, బాబా? రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి. బాబు ఏనా ఇలాంటివి మాన్పించడం గురించి రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి, అలాంటివి ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు సార్, ఆమె నా మాట వింటే కదా సార్. అక్కడ దాకా నీ మాటే విందు. ఆవిడ వినదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వినరు. ఇవన్నీ పోయినా పర్లేదు సార్. తర్వాత ఏమైందంటే ఆమె ఒకసారి నేను ఇంకొకటే మిగిలింది నువ్వు చెప్పేది. కాదు, ఒకసారి నేను ఆ షాప్ అంతా నడసలేదు అని చెప్పి క్లోజ్ చేసి వచ్చేసరికి తను న్యూడ్గా వీడియో కాల్ కూడా చేస్తుంది. వీడియో కాల్. అదే ఇంకా మిగిలింది అదొకటే, అది కూడా కంప్లీట్ చేసింది ఫుల్ఫిల్. మీ పేరేంటమ్మా? నా పేరు లత సార్. లత. మరి నిజాలేంటో చెప్పైతే. అసలు నేను అలాంటి అమ్మాయిని అస్సలు కాదు సార్. నేను ఆయన చెప్పేదాన్ని అబద్ధాలే సార్. ఆయన సంపాదించిన డబ్బులు ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదు. అలాంటి అమ్మాయి కాదు, ఎలాంటి అమ్మాయి చెప్పమ్మా నువ్వు. నేను మామూలుగా నార్మల్ గానే ఉన్నాను సార్. నేను మత్తులో లేవు. సిగరెట్లు, స్మోకింగ్, బెట్టింగ్, అసలు మంచిగానే ఉన్నాను సార్. నేను తను సంపాదించిందంతా నాకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాడు. ఏం చేసేవాడు మరి డబ్బులు? తనకు కూడా ఎఫ్ఐఆర్స్ అవన్నీ ఉన్నాయి. ఎఫ్ఐఆర్లు ఉన్నాయి వేరే అమ్మాయిలతో. అవి తెలిసి నువ్వు ఇట్లా బానిస అయిపోయావా తాగుడికి, బెట్టింగ్లకి? అసలు నాతో అస్సలు మాట్లాడాడు మేడం. వాటి వల్ల నువ్వు బానిస అయ్యావా? బానిస అయ్యానని కాదు మేడం. అలవాటు చేసుకున్నావా? సింపుల్ గా అలవాటు అని కాదు మేడం. నేను చెప్పినట్టు అస్సలు విన్నాడు మేడం. అసలు నన్ను అసలు పట్టించుకో. అందుకని బెల్ట్ తీస్తున్నావా రెగ్యులర్ గా? నీ పేరేంటి మేడం? లత. రెండు అంశాలు ఇక్కడ. ఓకే, 1 సెకండ్. నీ మీద పడినటువంటి అభియోగం ఏదైతే ఉందో అది నిజం కాదు అని అంటావు. నీకు అలవాట్లు ఏమీ లేవు అంటావు, లేదంటే కొద్దిగా ఉంది అలవాటు? అతను చెప్పిన స్థాయిలో కాదు, కొద్దిగా ఉందని అంటారా? కొద్దిగా అని కాదు సార్. అసలు నాకు అలాంటివి ఎప్పుడు కూడా నువ్వు డ్రింక్ ముట్టుకోవటం, సిగరెట్ కాల్చడం, బెట్టింగ్కి వెళ్ళటం, న్యూడ్ వీడియోస్ ఏవో చెప్పాడు, ఇప్పుడు అవేమీ లేవు. అది క్లియర్. అతని మీద ఉండే నువ్వేమంటావు? అతనికి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా? సంపాదించిందంతా అమ్మాయిలకి పెట్టి. ఎవరు అమ్మాయిలు? ఎవరో సార్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. రకరకాల అమ్మాయిలా, ఒక అమ్మాయా? అమ్మాయిలు అంటే తెలియదు సార్ నాకు కూడా. ఎవరో సంపాదించింది అయితే. నీకు ఎలా తెలిసింది ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని? ఎలా కనిపెట్టావు? అసలు సంపాదించిన డబ్బులు ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వరు. నీకెందుకు చెప్పాలమ్మా? ఆల్రెడీ బిజినెస్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, బిజినెస్ చూసుకుంటాడు. నీకెందుకు లెక్క చెప్పాలి? నీకు తిండి పెడుతున్నాడా లేదా? ఇంట్లో బాగా చూసుకుంటున్నాడా లేదా? కూడా చాలా టార్చర్ పెడతాడు సార్ తను. ఎట్లమ్మా? ఫిజికల్ గా చాలా టార్చర్ పెడతాడు మేడం. ఎంత చెప్పినా వినాడు. అది కాకుండా ఒక బాబు ఉన్నాడు కదా మనకి, ఎందుకు మీరు ఇలా టార్చర్ చేస్తున్నారని అంటే, వాడు కూడా తెలుసుకుంటాడులే పెద్ద అయితే అని అంటాడు. అంత పసిపిల్లోడు అప్పుడే పెద్ద విషయాలు ఎవరు తెలుసుకుంటాడులే కానీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.